రైట్. పావని గౌడ్ గారు జాయిన్ అయ్యారు. పావని గౌడ్ గారు వెల్కమ్ టు డిబేట్ అండి. పావని గారు మీరు చెప్పండి, లగచర్ల ఘటనకు సంబంధించి రైతులకు బేడీల ఘటనపై మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మార్పు అంటే ఇందిరమ్మ రాజ్యం అనుకున్నారు కానీ ఎమర్జెన్సీ కాలాన్ని తలపించే విధంగా పాలిస్తాడని ఎవ్వరు అనుకోలేదు. పాపం ప్రజలు ఆయన నమ్మి ఓట్లేసినందుకు ఎవరి తలలు వాళ్లే బాదుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఈ సంవత్సరం పొడవునా ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద దాడులు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ దాడులు చేయడము. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తున్నాము అని మీరు మాట్లాడుతుంటే నీ మధ్యలోకి రాలేదు. నీ మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఓకేనా? సొంత ప్రజాస్వామ్యయుతం అంటే రైతులకు బేడీలేయడమా? ప్రజాస్వామ్యయుతం అంటే గుండెపోటుతో ఉన్న రైతన్నకు బేడీలు తీసుకుపోయి అసలు ఆయన హాస్పిటల్ కూడా బేడీలు వేసుకొని తీసుకుపోతారా? వారు టెర్రరిస్టులా లేకపోతే ప్రభుత్వాలను కూల్చడానికి బ్యాగులు సంచులు మోసుకొని పైసలు తీసుకొని పోయినోళ్ళ? ఎవరని అట్లా చేస్తున్నారండి? వాళ్ళ భార్యల మీదకేమో వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకేమో పోలీసులను పంపుతారు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా వాళ్ళని ఎట్లా పడితే అట్లా చిత్రహింసలు చేస్తారు. వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తే వాళ్ళనేమో బేడీలేసి నెల రోజుల నుంచి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తారు. ఏంటి అసలు ఇది న్యాయమా? భూములు ఇయ్యనందుకు అల్లుడి కోసం ఇంతగనమా? అల్లుడి కోసము వాళ్ళ కుటుంబ సభ్యుల కోసము ఇంతగనం చేయడం, చిత్రహింసలు చేయడం సమంజసమేనా? ఇది ప్రజాస్వామ్యమా? నిన్న మొన్న చూసినాం ఆశా వర్కర్లను చీరలు లాగడం, జాకెట్లు లాగడం. ఏంటండి? ఏంది ప్రజాస్వామ్యం? ఇదా ప్రజాస్వామ్యం? ఏది ప్రజాపాలన? దరిద్రపు పాలన, దగా పాలన తీసుకొచ్చి ప్రజలను నిండా ముంచుతున్నాడు. ఆదానికి పెళ్లికి పోవడానికి, ఆదాని వాళ్ళ ఇంట్లో పెళ్లికి పోవడానికి సమయం ఉంటది. మంత్రివర్గ విస్తరణకు సమయం ఉంటది. 30-40 సార్లు ఢిల్లీకి పోవడానికి సమయం ఉంటది. గురుకుల విద్యార్థులను పరామర్శించడానికి సమయం ఉంటది. సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గ రైతులను పరామర్శించడానికి, లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి టైం ఉండదు. ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? పాలనను, ప్రజలను గాలి కొదిలేసిండు. గాలి మోటార్ల మీద ఢిల్లీకి పోతున్నాడు తప్ప ఇది ప్రజాస్వామ్యయుతమైన పాలన కాదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన, నియంతృత్వ పాలన, ఒక హిట్లర్ విధానాన్ని తీసుకొచ్చిండు. గత ప్రభుత్వంలో ప్రశ్నించడానికి అసలు లేకుండేనా? మీ అందరు ఎక్కడి నుంచి వచ్చిరండి? ప్రశ్నిస్తామనే కదా తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగిండ్రు. ప్రశ్నిస్తామనే కదా ప్రజలను ఏమార్చిండ్రు. ప్రశ్నిస్తామే కదా నిరుద్యోగులను రెచ్చగొట్టిర్రు. ప్రశ్నిస్తామనే కదా ఉద్యోగులను రెచ్చగొట్టిండ్రు. ప్రశ్నిస్తామే కదా 1500 ఆశా వర్కర్ల జీతాన్ని కేసీఆర్ గారు 10,000 పెంచిండ్రు. మేమస్తాము 18,000 గౌరవ వేతనాన్ని ఇస్తాము అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆశాలను రోడ్ల మీద బైఠాయించి పోలీసుల చేత చిత్రహింసలు చేసి హాస్పిటల్ల పాలు చేసిండ్రు. ప్రతి ఒక్కరిని, జర్నలిస్టు సోదరులను జైళ్ల పాలు చేస్తున్నారు, రైతన్నలను జైళ్ల పాలు చేస్తున్నారు, ఆశా వర్కర్లను జైళ్ల పాలు చేస్తున్నారు. ఏంద్రా అయ్యా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్లను బెదిరించడము, జైళ్ల పాలు చేయడము, కుట్రపూరితమైన కేసులలో ఇరికించడము. ఇదేనా ప్రజాస్వామ్యం? ఎక్కడ కనిపిస్తుంది ప్రజాస్వామ్యం? ఈ ప్రశ్నించే గొంతులన్నీ ఎక్కడ వేయినాయి? ఈ కోదండ రామరెడ్డి ఎక్కడ వేయిండు? ఈ తీన్మార్ మల్లయ్య ఎక్కడ వేయిండు? ఈ తొలి వెలుగు రఘు ఎక్కడ వేయిండు? ఈ రైతుల అగగాట్లు కనబడతలేవా? ఆశా వర్కర్ల జరుగుతున్న అన్యాయం కనబడతలేదా? నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం కనబడతలేదా? ఈ సంవత్సరం అయింది నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మహిళా కమిషన్ ఎక్కడ వేయింది? ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత రాష్ట్రం రావణ కాష్టలాగా అవుతుంటే మహిళా కమిషన్ కేటీఆర్ అన్న ఏదో బస్సుల గురించి